అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు నుండి పంచతంత్రంలోని విగ్రహం నుండి మొదటి భాగము విష్ణు శర్మ చెప్పిన కాకి ఉలూకముల కథ వినేద్దాం. విష్ణు శర్మ సావధానంగా ఆసీనుడై, కుమారులారా, ఇంతవరకు మిత్రభేదము మిత్రలాభము అని 2 భాగాలు విన్నారు. ఇప్పుడు పంచతంత్రము 3వ భాగమైన విగ్రహము వినిపిస్తాను. దీనికి కాకి ఉలూకీయము అనే మరొక పేరు కూడా ఉంది. ఈ 3వ భాగంలోని ప్రధాన పాత్రలైన కాకి గుడ్లగూబల ఆధారంగా ఈ 2వ పేరు కూడా దీనికి పెట్టబడింది. అయితే విగ్రహం అనే పేరు ఈ 3వ భాగానికి సరైన పేరు అన్నాడు. విగ్రహం అంటే ఏమిటి గురుదేవా అని ప్రశ్నించారు రాకుమారులు. విగ్రహం అంటే విరోధం అని అర్థం. ఇద్దరు స్నేహితుల మధ్య శత్రుత్వం కల్పించడం. మిత్రభేదం అయితే ఏమాత్రం పరిచయం లేని ఇద్దరి మధ్య మూడోవారు విరోధం కల్పిస్తే దాన్ని విగ్రహం అంటారు. ఇందులో కూడా అనేక పక్షులు జంతువులు మనని ఉత్సాహపరుస్తాయి. అవి అనేక కథలు చెబుతూ మంచి మంచి నీతులు కూడా తెలియచేస్తాయి అని చెప్పి పంచతంత్రం 3వ భాగం విగ్రహం కథలు వినిపించసాగాడు విష్ణు శర్మ. దుర్బలుడిని ఆశ్రయిస్తే లేని కష్టాలు తెచ్చిపెట్టుకున్నట్లవుతుంది. ఒకానొక కీకారణ్యమునందు గల వృక్షములపై కొన్ని వేల సంఖ్యలో పక్షులు తమ గూళ్ళను కట్టుకుని జీవిస్తున్నాయి. అదే అడవిలో గల ఒక విశాలమైన వృక్షమునందు గుడ్లగూబలు ఉంటున్నాయి. వాటికి రాజు మహావీరుడు. పేరుకు తగ్గట్లుగానే శత్రువులను ఎదుర్కోవడంలో మహాదిట్ట. పైగా ఎంతో క్రూరుడు, కోపిష్టి, బలశాలి. దానితో ఎటువంటి పక్షి కానీ జంతువు కానీ గుడ్లగూబల జోలికి రావాలంటేనే భయపడిపోయేవి. మిగిలిన గూబలకు ఎంతో అహంకారం పెరిగిపోయింది. తమ రాజులాంటి వాడు లేనే లేడు అనుకుని ఒకనాటి రాత్రి వెన్ని గుంపుగా అన్ని పక్షుల వద్దకు పోయి, ఓ పక్షులారా, మా రాజు అసమాన పరాక్రమవంతుడు కనుక మీరు వారిని పక్షిలోకానికి సార్వభౌమునిగా ఎన్నుకోవాలి అన్నాయి దర్పంగా. గుడ్లగూబలకి భయపడ్డ మిగిలిన పక్షులు అలాగే అంటూ మరునాడు తెల్లవారక ముందే లేచి గూబల నివాసం వైపు తరలి వెళ్ళాయి. ఇలా పక్షులన్నీ వేల సంఖ్యలో వెళుతుండటం చూసి సమీపంలో ఉంటున్న కాకులలోని ఒక కాకి వీరిని సమీపించి, ఎక్కడికి పోతున్నారు అని అడిగింది. కాకికి విషయం తెలిపాయి ఆ పక్షులు. వాటి మాటలు వింటూనే ఆ కాకి, ఏంటి, ఆ మహావీరుని రాజుగా ఎన్నుకుంటారా? మీకేమైనా మతిపోయిందా? పక్షిరాజు గరుత్మంతుడు ఉండగా మరొకడు మనకు రాజు ఎలా అవుతాడు? పైగా ఆ గూబను సార్వభౌమునిగా ఎన్నుకుంటే ఏమి ఉపయోగం? మనకు ఉపయోగపడవలసిన పగటి సమయాలందు నిద్రపోతూ మనకు అనువుగాని రాత్రులందు మేలుకొనేవాడు మన యోగక్షేమాలు విచారిస్తాడా? ఇవన్నీ మీరు ఆలోచించలేదా? ఆ దివాంధుడిని సార్వభౌముడిగా ఎన్నుకుని ఎలా ఉంటారు అన్నది. నీవు చెప్పినది నిజమే, కానీ పక్షిరాజు గరుత్మంతుడు ఎక్కడో ఉంటాడు. ఈ మహావీరుడు మనకు సాయం చేయకపోయినా వాడు క్రూరుడని పేరు పడి ఉన్నాడు కనుక ఏ జంతువు మన జోలికి రాదు కదా అన్నాయి పక్షులు. మీ ఆలోచన సరి అయినది కాదు. గరుత్మంతుడు ఇక్కడ లేనంత మాత్రాన అతడి శక్తి సామర్థ్యాలు తెలిసినవాడు ఎవరైనా మన జోలికి రాగలడా? చంద్రుడు దగ్గరలేడని భయపడి కుందేళ్లు తమ ప్రాణాలను బలి ఇచ్చుకున్నాయా? తమ రాజు పేరునే ఉపయోగించుకొని మదపుటేనుగుల కాళ్ళ కింద పడకుండా బతికిపోలేదా అన్నదా కాకి. ఎవరా కుందేలు, ఏమా కథ అడిగాయి పక్షులు. మదపుటేనుగులు కుందేలు కథ. నిస్సంశయమైన వినాశనం కంటే సంశయ వినాశనం మేలు. ఒకానొక అడవియందు పెద్ద చెరువు ఉన్నది. దానికి సమీపంలోనే అనేక కుందేళ్లు కూడా నివసిస్తుండేవి. ఆ అడవిలోనే మరో చోట పెద్ద ఏనుగుల మంద ఉండేది. ఆ మంద ప్రతిరోజు ఈ చెరువుకే వస్తుండేది. అలా వస్తున్నప్పుడు వీటి పాదాల కింద పడి ఎన్నో కుందేళ్లు, ఇతర చిన్న చిన్న జంతువులు మరణిస్తుండేవి. ఒకనాడు కుందేళ్ల నాయకుడైన చతురంగుడు ఒక పథకాన్ని రచించాడు. పౌర్ణమి నాటి రాత్రి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ హాయిగా విహరిస్తున్న ఏనుగుల వద్దకు వెళ్ళి, చతురంగుడు, నేను చంద్రుని దూతను. ఆయన పంపగా మీ వద్దకు రాయబారిగా వచ్చాను. మీరు ప్రతిరోజు ఈ చెరువుకు వస్తూ మార్గమధ్యంలో ఏమున్నదో చూసుకోకుండా మా రాజుకు మిక్కిలి ప్రియమైన అనేక కుందేళ్లను మీ పాదాల కింద నలిపి చంపేశారు. దానితో మా రాజుకు కోపం వచ్చి, ఇవాళ నుంచి మీరు కానీ ఈ చెరువుకి వచ్చినట్లయితే మిమ్మల్ని అందరినీ శిక్షిస్తాను అని నన్ను చెప్పి రమ్మన్నారు. నా మాటలతో నమ్మకం లేకపోతే చూడండి, మా రాజు ఆగ్రహ ఆవేశాలతో పళ్లను నూరుతూ ఎలా కంపిస్తున్నారో అంటూ చెరువులోని చంద్రుని ప్రతిబింబాన్ని చూపింది. దానితో బెదిరిపోయిన ఆ ఏనుగులు, ఇహ ఈ చెరువుకు రానే రాము, మా తప్పులను ఖాయమని మీ రాజుతో చెప్పు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. అంతటా కుందేళ్లన్నీ, అమ్మయ్యా, ఈ రోజుతో ఏనుగుల పీడ వదిలింది అనుకుని హాయిగా ఊపిరి పీల్చుకున్నాయి. కాకి ఆ కథ చెప్పి, విన్నారు కదా,
మీరు నా మాట వినకపోతే మూర్ఖత్వంతో రుద్రాక్ష పిల్లిని నమ్మి తమకు న్యాయం చెప్పమని దాని దగ్గరికి పోయి ప్రాణాలు కోల్పోయిన కుందేలు పావురం గతి పడుతుంది అని ఆ కాకి ఆ కథను చెప్పసాగింది. కాకి చెప్పిన రుద్రాక్ష పిల్లి, కుందేలు, పావురం కథ. వినాశనం దగ్గర పడ్డవాడు చెడ్డ నిర్ణయాన్ని మంచిదానిగా భావిస్తాడు. ఒకసారి ఒక కుందేలు ఒకటి ఆహారం కోసం అడవిలోకి పోగా దాని నివాసములోని పావురమ ఒకటి వచ్చి హాయిగా పడుకుంది. ఆహారానికి పోయి తిరిగి వచ్చిన కుందేలు దానిని చూసి, ఏయ్ పావురమా, నేను నా నివాసంలో పడుకున్నావేమిటి? ఇది నేనెంతో కష్టపడి కట్టుకున్నది, పో ఇక్కడ నుండి అని అన్నది. ఏమిటి, ఇది నీ నివాసమా? ఈ అడవిలో ఎవరు ఎక్కడైనా ఉండవచ్చు. అయినా ఇదేదో నీ స్వంత స్థలం అయినట్లు ఎందుకు అరుపులు? పోయి నీవే మరో చోటను వెతుక్కో అని అన్నది. దానితో వాటి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. చివరికి కుందేలు, సరే నీ మాట నిజమో నా మాట నిజమో ఎవరినైనా అడుగుదాము అన్నది ఉక్రోషంగా. అలాగే, నాకేం భయం, పోదాం పదా అని దానిని అనుసరించింది పావురం. అలా అవి రెండూ అడవిలో పోతుండగా వాటికి ఒక చెట్టు క్రింద రుద్రాక్షమాల చేత ధరించి తపస్సు చేసుకుంటున్న పిల్లి కనిపించింది. దానిని చూసిన పావురం, అదుగో దూరంగా వృద్ధమార్జాలం తపస్సు చేసుకుంటున్నది, దానిని అడుగుదాం అని రెండూ కలిసి దానిని సమీపించసాగాయి. వాటిని చూసిన పిల్లి ఈ వృద్ధాప్యంలో ఆహారం కొరకు ఎన్ని పాట్లు పడాలో అని ఆలోచించి వేసుకున్న ఈ వేషము నాకు బాగా లాభసాటిగా ఉన్నట్లున్నది. నా వేషమును మోసపోయి ఎన్నో జంతువులు నా వద్దకు చేరుతున్నాయి. నేను వాటిని స్వాహా చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండూ కూడా నాకు స్వాహా కాబోతున్నాయి అనుకొని వాటికి వినిపించేటట్లు శివశివ అని అనుకోసాగింది. దాన్ని సమీపిస్తున్న కుందేలు ఆగిపోయి, ఓ పావురమా, తొందరపడి మనము దీని వద్దకు పోవడం లేదు కదా, నాకు దీనిని చూస్తుంటే అనుమానంగా ఉన్నది. దాని దగ్గరకు పోగానే మన మీద పడి చంపి తినదు కదా అన్నది. నీకంతా అనుమానమే, పోనీ నీ చోటులో నన్ను ఉండనివ్వు, అప్పుడు మనం ఆ పిల్లి వద్దకు పోనక్కరలేదు, ఏమంటావు అన్నది పావురం. అందుకు ఒప్పుకోని కుందేలు సరే పద అంటూ పావురంతో పాటు ఆ పిల్లికి దగ్గరగా పోయింది. కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటున్నట్లు నటిస్తున్న ఆ పిల్లి అవి తనకు అతి దగ్గరికి రాగానే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాటి మీద పడి చంపి తినేసింది. ఆ కథ చెప్పి, అలాగే మీరు కూడా ఏదో ఉపకారం చేస్తాడని ఆ మహావీరుడిని అధిపతిగా చేసుకుంటే అదను చూసి మీ ప్రాణాలనే తీస్తాడు అన్నది కాకి హెచ్చరిస్తూ. కాకి మాటలలో వాస్తవం ఉందని అనుకున్న పక్షులన్నీ తాము తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసుకొని ఎక్కడివక్కడ తమ నివాసాలకు వెళ్ళిపోయినాయి. పక్షులన్నీ తాము చెప్పిన ప్రకారం వస్తాయని అన్ని ఏర్పాట్లు చేసుకున్న గుడ్లగూబలు అవి ఎంతకు రాకపోవడంతో మహావీరుడు తన మంత్రి దీప్తుడిని పిలిచి, ఇదేమి దీప్త, పక్షులు అన్నీ సార్వభౌమునిగా ఎన్నుకోవడానికి అంగీకరించాయని అన్నావు, మరి ఒక్క పక్షి కూడా వస్తున్న జాడ కనిపించడం లేదు. తెల్లవారిపోతోంది. నీవు చేసిన ఏర్పాట్లు అన్నీ వృధా అవడమే కాకుండా ఇది నాకు ఎంతో అవమానకరమైన విషయమైంది అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. తమ రాజుకి అంతటి అవమానం చేసిన పక్షుల మీద దీప్తుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. వీటి అంతు రాత్రికి తేల్చుకుందాము అనుకుని రాత్రి కాగానే గుడ్లగూబల సైన్యం తీసుకుని పక్షుల మీదకు పోయింది. దండువలే వచ్చి మీద పడిన గుడ్లగూబలను చూస్తూనే పక్షులన్నిటికీ, మేము విషయం అర్థమై మీ వద్దకు రాకపోవడంలో మా దోషం ఏమీ లేదు. ఒక వాయసము మేము వస్తుండగా మమ్ములను అడ్డగించి మీ రాజు దుర్మార్గుడు, అతడిని సార్వభౌమునిగా అంగీకరించవద్దు అన్నది అంటూ అసలు విషయాన్ని చెప్పాయి. వెంటనే దీప్తుడు తన సైన్యాన్ని వెనక్కి తీసుకుని పోయి మహావీరునితో ఈ విషయం తెలిపాడు. ఈ విషయం విన్న మహావీరుడు ఆగ్రహంతో నిప్పులు కక్కుతూ, ఎంత అహంకారం, ఆ వాయసం నన్నే నానా మాటలు అంటుందా? దీప్త, మన వారందరినీ ఆయత్తపరచు, రేపు రాత్రికే ఆ వాయసాలన్నింటినీ తుదముట్టిద్దాము అన్నాడు. దీప్తుడి వెంట రహస్యంగా అనుసరించిన ఒక కాకి వేగంగా తమ చోటికి పోయి ఈ విషయాన్ని వాయసరాజు జ్ఞానవంతునికి తెలిపింది. అప్పుడు రాజు పక్షులను అడ్డగించిన వాయసాన్ని పిలిచి, ఓ వాయసమా, నీవు చేసిన పని మన వాయస జాతికి శాపంగా పరిణమించేటట్లున్నది. తక్షణమే నీవు పోయి మన మంత్రులను అందరినీ సమావేశపరచు అని ఆజ్ఞ ఇచ్చాడు. కొద్దిసేపట్లోనే వాయస మంత్రులందరూ చెట్ల కొమ్మల మీద కొలువుదీరి చేరినారు. జ్ఞానవంతుడు వారికి జరిగినంతా వివరించి, మంత్రులారా, ఆ గుడ్లగూబలకు పగటి చూపు ఉండదు కనుక ఎటువంటి భయము లేకపోయింది. లేకపోతే ఈ పాటికి ఎంతమంది కాకులము మరణించి ఉండేవారమో. కనుక రాత్రి కాకమునిపే మనందరము రక్షింపబడాలి. దానికి మీ మీ ఆలోచనలను తెలుపండి అన్నాడు. మొదట ప్రకాశి అను ఒక కాకి కావు కావుమని అరచి, మహారాజా, ఎప్పుడూ యుద్ధము కంటే సంధే మంచిదని నా అభిప్రాయము అన్నాడు.
నవజీవుడు అనే కాకి ఎగిరి మరో కొమ్మ మీద వాలి, రాజా, ఆ గూబలు ఎంత దుర్మార్గమైనవో మనకు తెలుసు. వాటికి యుద్ధం తప్ప సంధి మాటలు చెవికెక్కవు. కనుక యుద్ధమే సరి అయినది అన్నాడు. మందారకుడు అనే కాకి, రాజా, ఇక్కడ నుండి మనం వెళ్ళిపోతే ఎటువంటి యుద్ధం ఉండదు కదా అన్నాడు. సుశాలి అనే కాకి, రాజా, మనము ఇక్కడ నుండి పోకూడదు, ఇక్కడే ఉండి పోరాడదాం, స్వస్థలానికి ఉన్నటువంటి బలం మరెక్కడా ఉండదు అన్నాడు. ఇలా ఎవరికి తోచినది వారు చెప్తుండగా, అందరికంటే వృద్ధుడు, సర్వధర్మాలు నేర్చిన, వాయసములచే గౌరవింపబడుతున్న మహాయోగ్యుడు అనే వాయసము, మీరు చెప్పినవన్నీ అనుసరించదగిన నీతి మార్గాలే, కానీ ప్రస్తుతము వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఆ గూబలను మనము జయించలేము. అందుకని వాటితో ముఖాముఖి తలుపటట కంటే మరో మార్గంలో శత్రువును ఎదురు దెబ్బతీయడం మంచిది. ఒకసారి ఇలాగే అనవసరమైన యుద్ధానికి కాలు దువ్వి నెమళ్లరాజు మయూరుడు హంసల రాజు అయిన చంద్రముఖుడి చేతిలో పరాజయం పాలైన కథ చెప్తా వినండి అంటూ ఆ కథ చెప్పసాగాడు. హంసలు నెమళ్ళు ఆధిపత్యం కథ. ధైర్యం లేనివాడు, చిత్తస్థైర్యం లేనివాడు గొప్ప అదృష్టం లభించినా కూడా నశిస్తాడు. ఒకప్పుడు కర్పూర దీపం అనే రాజ్యంలో పద్మకేళి అనే సరస్సు ఉండేది. ఆ సరస్సులో చాలా నీటి పక్షులు నివసిస్తున్నాయి. ఆ పక్షులకు చంద్రముఖుడు అనే హంస రాజుగా ఉన్నాడు. చంద్రముఖుడు తెలివైనవాడు, ధైర్యవంతుడు, ధర్మాన్ని తప్పక ఆచరించేవాడు. అందుకే ఆ సరస్సులోని పక్షులన్నీ అతనిని రాజుగా ఎన్నుకున్నాయి. అతడు కూడా తన జాతి పక్షులన్నింటినీ కన్నబిడ్డలుగా భావిస్తూ ప్రతిరోజు వాళ్ళ కష్టాలను విచారిస్తూ అవసరమైన పక్షులకు చక్కని సలహాలను ఇస్తూ సహకారాన్ని ఇస్తూ ఉండేవాడు. చంద్రముఖుడి మంచితనానికి ఆ సరస్సులో నివసించే పక్షులు గౌరవ మర్యాదలను ఇస్తూ అతని మాటలు జవదాటకుండా పిల్లా పాపలతో సుఖశాంతులతో జీవిస్తూ ఉండేవి. సృష్టిలో హంసలకు మాత్రమే ఓ విలక్షణమైన గొప్ప శక్తి ఉంది. సగం పాలు సగం నీళ్లు కలిపి హంస నోటికి అందిస్తే పాలను మాత్రమే తాగి నీళ్లను వదిలేయగల శక్తి హంసలకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం. అలాంటి వరం పొందిన ఉత్తమ జాతికి చెందిన హంస తమకు రాజు అయినందుకు ఆ పక్షులు ఎంతో ఆనందంతో గర్వపడేవి. చంద్రముఖుడి మంత్రి పేరు జ్ఞాననిధి. అది సారస పక్షి. చాలా తెలివైనది. ఎలాంటి ఆపద సమయంలోనైనా ఆవేశానికి లోను కాకుండా శాంతంగా ఆలోచించి సరైన సలహాను చెప్పి ఆ ఆపద నుండి తమ జాతిని కాపాడేది. అదంటే చంద్రముఖుడికి అమితమైన ప్రేమాభిమానం. చంద్రముఖుడికి దీర్ఘనాసికం అనే కొంగ గూఢచారిగా ఉండేది. అది మిగతా నీటి పక్షుల్లా కాక ఎంత దూరమైనా తక్కువ సమయంలో శ్రమ తెలియకుండా ఎగిరి తమ రాజ్యం చుట్టుపక్కల జరిగే వార్తా విశేషాలను మోసుకొచ్చి చంద్రముఖుడికి జ్ఞాననిధికి వినిపించేది. ఒకనాడు చంద్రముఖుడు తన కలువ పువ్వు ఆసనం మీద కూర్చొని ఉన్నాడు. నీటి పక్షులన్నీ అతని చుట్టూ చేరి ఉన్నాయి. చంద్రముఖుడు మిగతా పక్షుల సమస్యలను వింటూ తగిన సలహాలను ఇస్తున్నాడు. అదే సమయంలో ఒక నీటి బాతు ఆ సభలోనికి వచ్చి, మహారాజుకు వందనములు, దేశ విదేశాలను చూసి విశేషాలను తెలుసుకోవడానికి వెళ్ళిన దీర్ఘనాసికం తిరిగి వచ్చారు అని తెలిపింది వినయంగా. దీర్ఘనాసికం అప్పుడే యాత్రను ముగించుకుని తిరిగి వచ్చిందా అన్నాడు ఆ హంసరాజు ఉత్సాహంగా. అవును మరి, దీర్ఘనాసికం వచ్చిందంటే లోకంలోని వింతలు విడ్డూరాలు తెలుసుకొని వచ్చి వినిపిస్తుందన్నమాటే. ఆ విశేషాలు వినడానికి భలేగా ఉంటాయి. కొద్ది క్షణాల తరువాత కొలనులోకి ప్రవేశిస్తూనే వినయంగా తలను వంచి చంద్రముఖుడికి వందనం చేసింది దీర్ఘనాసికం. ఆ అభివాదం స్వీకరించి దీర్ఘనాసికాన్ని కూర్చోమన్నట్లు ఓ కలువ పువ్వు ఆసనం చూపించాడు చంద్రముఖుడు. దీర్ఘనాసికం కూర్చున్నాక, మిత్రమా, మన వాళ్ళందరూ నీ యాత్రా విశేషాలను వినాలని ఉత్సాహపడుతున్నారు అన్నాడు జ్ఞాననిధి. చిత్తం మహామంత్రి, నేను వంగ, కళింగ, అంగరాజ్యాలన్నీ తిరిగి చూశాను. హిమాలయ పర్వత శిఖరాలలో ఉన్న మానస సరోవరంలో స్నానం చేశాను. అమరనాథ ఆలయంలో శివుని దర్శనం చేసుకున్నాను. దేశ విదేశాలలోని మన జాతి వారందరికీ మన కర్పూర దీపం అందం గురించి, మన చంద్రముఖ మహారాజు గారి గొప్పదనం గురించి వివరించి చెప్పి వాళ్ళని మన మహారాజు గారి తరపున మన రాజ్యానికి అతిథులుగా రమ్మని ఆహ్వానించాను. వారందరూ మన మహారాజు గారికి తమ అభినందనలు తెలియజేశారు. అయితే ఏమైంది అడిగాడు జ్ఞాననిధి. నా యాత్రలో ఒకే ఒక్క చోట అవమానం పొందాను. ఆ అవమానాన్ని తలుచుకుంటే నా గుండె మండిపోతోంది అన్నాడు దీర్ఘనాసికం ఆవేశంగా, తన పొడుగాటి ముక్కుతో సరస్సులోని నీళ్లను పొడుస్తూ. దీర్ఘనాసికం, జరిగిన విషయం ఏమిటో అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పు అన్నాడు చంద్రముఖుడు. చెబుతాను ప్రభు
అని వినయంగా అంటూ దీర్ఘనాసికం వృత్తాంతాన్ని ఇలా వివరించసాగింది. ఆరావళి పర్వత ప్రాంతంలోని అడవిలో చాలా పక్షులు చెట్ల మీద గూళ్ళు కట్టుకొని నివసిస్తున్నాయి. కాకులు మొదలుకొని గ్రద్దల వరకు ఆ చెట్ల మీద గుంపులు గుంపులుగా సహజీవనం చేస్తున్నాయి. ఆ అడవిలో నివసిస్తున్న పక్షులకు మయూరుడు అనే నెమలి రాజు, అది కూడా చంద్రముఖుడిలాగా బలమైనది, తెలివైనది మాత్రమే కాదు, అందమైనది కూడా. అది తన రాజ్యంలోని మిగతా పక్షులను ప్రేమాభిమానాలతో ఆదరిస్తూ ఉండేది. అందుకే మయూరుడు అంటే మిగతా పక్షులకు అమితమైన భక్తి, గౌరవం. మయూరుడి కొలువు నిత్యం వినోద కాలక్షేపములతో సందడిగా ఉండేది. అందాల రామచిలుకలు హాస్య చలోక్తులతో సభలో కొలువుదీరిన పక్షులను ఆనందంలో ముంచెత్తేవి. కోయిలలు తమ కమ్మని కంఠంతో వీణులకు విందుగా గాన కచేరీలు చేసేవి. కొన్ని పక్షులు తమ ఆటలతో మిగతా పక్షులకు కనువిందు చేస్తుంటే మరికొన్ని పక్షులు యుద్ధ విద్యలు ప్రదర్శించేవి. అప్పుడప్పుడు మయూరుడు పురివిప్పి కోయిలకు పాటలకు నాట్యం చేసి ఆ పక్షుల మనసులకు ఉల్లాసం కలిగించేవాడు. ఒకనాటి సాయంత్రం కొలువు అయిపోవడంతో కొన్ని పక్షులు కబుర్లు చెప్పుకుంటూ తమ గూళ్ళ వైపు ఎగురుతుండగా దేశాటన చేస్తూ ఆ అడవిలోకి ప్రవేశిస్తున్న దీర్ఘనాసికాన్ని చూసి ఎవరో పరాయి రాజ్యం నుంచి తమ రాజ్యంలోకి అక్రమంగా చొరబడుతోందని భావించి దీర్ఘనాసికాన్ని చుట్టుముట్టి దానిని మధ్యలో నిలబెట్టాయి. అవి అంతవరకు దీర్ఘనాసికం లాంటి పక్షిని చూడలేదు. తెల్లని శరీరంతో, తమ మిత్రులైన పావురాళ్ల కంటే పెద్ద శరీరంతో, పొడవైన ముక్కుతో ఉన్న దీర్ఘనాసికాన్ని చూస్తూ, ఏయ్, నీవెవరు? మా రాజ్యంలోకి ఎందుకు వచ్చావు? అంటూ ప్రశ్నించాయి. అప్పుడు దీర్ఘనాసికం తన పేరు, వివరాలు చెప్పి దేశాటన చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చాను. మీరు అనుమతి ఇస్తే కొన్నాళ్ళు మీ రాజ్యంలో ఉండి ఇక్కడ వింతలు విశేషాలు చూసి వెళ్ళిపోతాను అని అర్థించింది. ఆ పక్షులన్నీ ఒకదానితో ఒకటి సంప్రదించుకొని, సరే అలాగే కానీ, నీ మాటలు కనుక అబద్ధం అయితే అందుకు ప్రతిఫలంగా నువ్వు ప్రాణాలు పోగొట్టుకుంటావు అని హెచ్చరిస్తూ పక్కకు తప్పుకొని దీర్ఘనాసిక దారి ఇచ్చాయి. దీర్ఘనాసికం ఆ పక్షుల వెంట వాటి నివాసానికి వెళ్ళింది. ఆ పక్షులు దానిని తమ వెంట తీసుకువెళ్ళి ఘనంగా అతిథి మర్యాదలు చేశాయి. విందు వినోదాలలో ముంచెత్తాయి. పక్షులన్నీ దీర్ఘనాసికం చుట్టూ చేరి మీ రాజ్య విశేషాలను చెప్పు అంటూ అడిగాయి. దీర్ఘనాసికం ఓసారి ఊపిరి పీల్చి వదిలి, మాది కర్పూర దీపం, అందులో ఉన్న పద్మకేళి సరస్సు మా నివాసం, ఎప్పుడూ కలువ పువ్వులతో కళకళలాడుతూ ఉంటుంది. మా రాజు చంద్రముఖుడు అనే హంస, ఆయన ధైర్య సాహసాలు గలవారు, మమ్మల్ని ఎంతో ప్రేమగా చూస్తారు. మా మంత్రి జ్ఞాననిధి అనే సారస పక్షి, నిజంగానే ఆయన సర్వమెరిగిన విఘ్నుడు. ప్రతిరోజు మా చంద్రముఖ మహారాజు కొలువు తీరి మా కష్టసుఖాలను విచారించి సలహాలను సహాయాన్ని అందిస్తారు. మాలో మాకు చిన్న పెద్ద తేడా లేదు, అందరూ సమానమే అని చెప్పింది. అప్పుడు అడవి పక్షులు, భలే భలే బాగుంది, మా రాజ్యం విశేషాలను కూడా చెబుతాం విను. మా రాజు మయూరుడు అనే నెమలి, ఆయన పరాక్రమంలోనూ తెలివిలోనూ మీ రాజుకు ఏమాత్రం తీసిపోడు. మా మంత్రి దూరదర్శి అను గ్రద్ద, ఆయన రాజ్యపాలనా విషయాల్లోనే కాక యుద్ధతంత్రాల్లోనూ నిపుణుడు. మా మయూర మహారాజు నిత్యం కొలువుకు వస్తారు. ఆటపాటలతో విందులతో మేము కాలక్షేపం చేస్తాం. మా రాజ్యంలో ఏ సంబరం జరిగినా మా మయూర మహారాజు తన నాట్య విన్యాసాలతో మమ్మల్ని అలరిస్తారు. రేపు మా మహారాజు దర్శనం చేసుకుందువు గాని, ముందు ఆయన నివాసాన్ని చూపిస్తాం పద అంటూ దీర్ఘనాసికాన్ని తమతో తీసుకువెళ్ళి మయూరుడు నివసించే ఓ కొండ గుహను చూపించి ఆ గుహలో ఉండే వింతలు విశేషాలు వర్ణించి చెప్పాయి. దీర్ఘనాసికం ఆ పక్షులు చెప్పినదంతా ఓపిగ్గా విని ఆ తరువాత ఆ పక్షులతో కలిసి వాటి స్థావరాలకు తిరిగి వచ్చింది. మళ్ళీ పక్షులన్నీ దీర్ఘనాసికం చుట్టూ గుండ్రంగా చేరాయి. అప్పటికి అర్ధరాత్రి సమయం గడిచిపోయింది. దీర్ఘనాశనానికి ప్రయాణ అలసట వలన కంటి మీదకి నిద్ర ముంచుకొస్తున్నది. అయినా ఆ పక్షులు నిద్రపోకుండా మేలుకుని ఉంటే తను నిద్రపోతానడం మర్యాద కాదని బలవంతంగా కూర్చుంది. అంతట ఒక పక్షి, మిత్రమా, ఇప్పటి వరకు మీ రాజ్య విశేషాలను, మీ రాజు గొప్పతనాన్ని చెప్పావు. అలాగే మా రాజ్య విశేషాలని, మా రాజు గొప్పతనాన్ని విన్నావు. ఇప్పుడు మా రాజుగారి కోటను కళ్ళారా చూసి అందులో విశేషాలను తెలుసుకున్నావు. ఇప్పుడు చెప్పు, మన రెండు రాజ్యములలో ఏ రాజ్యము ఉత్తమమైనది అని అడిగింది. మన రెండు రాజ్యాలు ఉత్తమమైనవే మిత్రురాలా అన్నది దీర్ఘనాసికం వినయంగా తెలివిగా. దీర్ఘనాసికం, ఉత్తమం అంటేనే ఒకటి కనుక మేం ఏమనుకుంటాము అని సందేహించకుండా మన రెండు రాజ్యాలలో ఏ రాజ్యం ఉత్తమమైనదో చెప్పు అంటూ ఆ పక్షులన్నీ పట్టుబట్టాయి.
అప్పుడు దీర్ఘనాసికం నోరు విప్పి, మిత్రులారా, మీ రాజ్యం ఒక పక్క రాళ్లతోనూ మరో పక్క చెట్లతోనూ నిండి ఉన్నది. మాది మానస సరోవాన్ని మరిపించే అందాల రాజ్యం. ఇక్కడ చూడండి, ఈ వెన్నెల రాత్రి కూడా చీకటి వెలుగు కలిసి కనిపిస్తున్నాయి. కానీ మా రాజ్యంలో ఈ సమయంలో వెలుగు తప్ప చీకటి కనిపించదు. మా రాజ్యంలో ప్రభువులు కష్టసుఖాలను విచారించి సలహా ఇస్తారు. కానీ మీ ప్రభువులు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. మా రాజ్యం స్వర్గం, కానీ మీ రాజ్యం నరకం కాకపోయినా దానితో సమానమే. మీరు అడిగారు కనుకనే ఈ పోలిక చెప్పాను అని దీర్ఘనాసికం వివరించింది. మా రాజ్యం వచ్చి మా ఆతిథ్యం పొంది మా రాజును దూషించి మా రాజ్యాన్ని నరకంతో పోలుస్తావా అంటూ ఆ పక్షులన్నీ కలిసి దీర్ఘనాసిక తిడుతూ దాని మీద దాడి చేశాయి. దీర్ఘనాసికం వాటితో ఎదురు తిరిగి పోరాడి ఒంటి నిండా గాయాలు అయి నేలకూలటంతో బంధించి తమ రాజైన మయూరం ఎదుట నిలబెట్టాయి. ప్రభు, దీని పేరు దీర్ఘనాసికం. కర్పూర దీపంలో పద్మకేళి అనే సరస్సు దీని నివాసమట. దేశాటన చేస్తూ మన రాజ్యంలోకి ప్రవేశించింది. దీనిని అతిథిగా గౌరవించి మన రాజ్యంలోని వింతలు విశేషాలు చెప్పాం. అంతా విని మన రాజ్యం కంటే తన రాజ్యమే గొప్పదని, తన రాజు చంద్రముఖుడనే హంస తమ కంటే గొప్పదని, తన రాజ్యం స్వర్గం అయితే మన రాజ్యం నరకమని అంటోంది. దీనిని చంపబోతే మమ్మల్ని గాయపరిచి పారిపోయింది. కష్టపడి బంధించి తమ సమక్షానికి తెచ్చాం. తమరు విచారించి ఈ పొగరుబోతును శిక్షించండి అని చెప్పాయి. ఆ పక్షుల మాటలు విని మయూరుడు ఆలోచనలో పడ్డాడు. అప్పుడు అతని మంత్రి అయిన దూరదర్శి ముందుకు వచ్చి, ప్రభు, ఆ కర్పూర దీపం మన రాజ్యానికి సామంత రాజ్యం. సామంతులు చక్రవర్తులకు కప్పం చెల్లించాలి. అది రివాజు కనుక ఈ దీర్ఘనాసికం వెంట మన రాయబారిని పంపుదాం అంటూ చెప్పాడు. మయూరుడి కొలువులోనే ఉండే కూజితం అనే పావురం కూడా దూరదర్శి చెప్పిన మాట 100కి 100 పాళ్ళు నిజం అని అన్నది. మయూరుడు తన ఆలోచనలు కట్టిపెట్టి, సరే, ఆ చంద్రముఖుడి దగ్గరికి రాయబారిని పంపండి. కప్పం కట్టి మాకు సామంతుడిగా ఉంటాడో యుద్ధానికి సిద్ధం అంటాడో అతనినే తేల్చుకోమనండి అన్నాడు. అలాగే ప్రభు, చంద్రముఖుడి దగ్గరకు రాయబారిగా పంపడానికి ఈ కూజితమే తగినది, దానినే పంపుదాం. దీర్ఘనాసికాన్ని విడిచిపెడుతూ, నువ్వు ముందుగా వెళ్ళి మీ రాజుగారికి మా రాయబారిగా కూజితం అనే పావురం వస్తోందని చెప్పు అంటూ ఆజ్ఞాపించాడు దూరదర్శి. చెబుతాను, కానీ మా రాజు మహాపరాక్రమవంతుడు. మా నీటి పక్షులన్నీ కూడా రాజుకు తగ్గ బంట్లు. యుద్ధం చెయ్యాలన్న మీ సరదాకు తగిన ఫలితం చూపిస్తారు అని హెచ్చరించి పైకి ఎగిరి కర్పూర దీపం వైపు ప్రయాణం సాగించి తన రాజ్యానికి చేరుకుంది దీర్ఘనాసికం. అది మహారాజా జరిగింది. ఆ రాజు మూర్ఖుడు, ఆ ప్రజలు మూర్ఖులు. వాళ్లతో రాయబారం జరిపి సామంతులుగా ఉండటం కంటే యుద్ధంలో విజయమో వీరసర్గమో తేల్చుకోవడం మేలు అన్నది దీర్ఘనాసికం ఆవేశంగా. అంతా విన్న మంత్రి జ్ఞాననిధి, ఆవేశపడకు దీర్ఘనాసికం, ఆవేశం అనర్థదాయకం. దూరాలోచన లేక ముంగిస సహాయాన్ని కోరి దానికై బలైపోయిన కొంగల జంట వలె కాకూడదు మన బ్రతుకులు అన్నాడు. ఎవరు ఆ కొంగలు, ఏమిటా కథ అడిగాడు చంద్రముఖుడు. జ్ఞాననిధి చెప్పిన ముంగిస కొంగల జంట కథ తరువాయి భాగంలో వినేద్దామండి.